శిక్షణ కలిగి నువ్వు చూడగలిగితే ఏ కొదువు లేకుండా అయినా చేసి తృప్తిపరచగలిగిన వాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకని మనం దేవుని వాక్యంలో చూస్తే ఇంకా చూడండి 37వ కీర్తన 25వ వచనం. కీర్తన 25వ వచనంలో నేను చిన్నవాడినై ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబట్టే గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఏమంటున్నాడండి దావీదు ఇక్కడ శ్రేష్టమైన మాట, నేను చిన్నవాడినై ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. చిన్నవాడుగా ఉన్నప్పుడు గాని ముసలివాడైనప్పుడు గాని ఇప్పుడు నీతిమంతులు విడబడబట్ట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేదు. ఎవరు చూడలేదంట దావీదు? దేవుని ఆశ్రయించిన వారు, నీతిమంతుడైన దేవుని ఆశ్రయించిన వారు, యెహోవాను ఆశ్రయించిన వారంట భిక్షమెత్తుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను ఎన్నడూను చూసి ఉండలేదు. అనగా మనం ఏం చేయాలంట? ఎన్నడూ మనం భిక్షము ఎత్తుకొనిడు ఆయన. అవండి ఎన్నడూ అడుక్కునే పరిస్థితికి రానిడు. అందుకే దావీదు అన్నాడు, చిరా నేను చిన్నవాడునైనప్పుడు పెద్దవాడునైనప్పుడు ఆయనను నీతిమంతులు విడవబడ్డ గాని, నీతిమంతులు ఆయన విడిచిపెట్టడం గాని వారి సంతానము భిక్షమెత్తుడే గాని నేను ఎన్నడూను చూచి ఉండలేదు అని దావీదు ఖచ్చితంగా మనకు తెలియపరుస్తున్నాడు. ఈరోజు మనం కూడా దావీదు లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, దావీదు లాంటి నిరీక్షణ కలిగి ఉండాలి. ఎవరంటే వీళ్ళు నీతిమంతుల సంతానము. నీతిమంతుల సంతానం దేవుడు ఎన్నడూ విడిచిపెట్టరు. వారికి పరిస్థితులు ఎదురవచ్చు. అందుకే ఆయన అంటే తెలుసా, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటిని అన్నిటిలోంచి నీ దేవుడైన యెహోవా వాడిని ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. అనేకమైన ఆపదలు వస్తాయి. ఆకలి కొదువు ఉంటుంది, నీతిమంతుడికి అన్నం దొరకదు, సరైన వస్త్రధారణ ఉండదు, సరైన వసతి ఉండదు, అన్ని కొరత కొదువ, భక్తిహీనులకు అన్ని దొరికినట్లుగా ఉంటే గాని వారి ఆశలన్నీ భంగముగా మార్చబడతాయి. కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువై ఉండదు. ఆయన ఆశ్రయించినంత కాలం నీకేమి కొదువు లేకుండా చేస్తాడు. ఆయన ఆశ్రయించకుండా వేరొకరిని ఆశ్రయించిన వారికి ఏమొస్తాయి అంట? శ్రమలు విస్తరిస్తాయి. కనుక మనం కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో మనము యెహోవాను ఆశ్రయించి ఉండాలి. అలాగ ఉండని ఎడల ఆయన ఏం చేస్తాడంట? మన ఆశ్చర్యమైన కార్యం మన జీవితంలో చేస్తాడు. అందుకే